ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఆ గన్స్ అండ్ గొడ్డళ్ళు ఫ్యాక్షన్ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు పచ్చి నిజం ఏంటో తెలుసా? తాము బాధితులం అని జగన్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే, మీరు బాధితులు కాదు బ్రదర్, సమాజానికి అసలైన నేరస్తులు అంటూ కూటమి నేతలు ఇస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ కౌంటర్లో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య జగన్ గారు వరుసగా డీటెయిల్డ్ ప్రెస్ మీట్లు పెడుతూ పాత విషయాలను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాం అన్నారంటూ సెంటిమెంట్స్ డైలాగ్స్ చెప్తున్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు ఎంపీ సీఎం రమేష్ గారు తీవ్రంగా స్పందించారు. పులివెందల్లో ఫ్యాక్షనిజానికి, నేరపూరిత రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమేనని దమ్ముంటే జగన్ గారు తన సొంత సాక్షి టీవీలోనే వివేక హత్య కేసు జగన్ హస్తం ఉందా లేదా అని ఒక ఒపీనియన్ పోల్ పెట్టాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు కళ్ళు మనవే, రెండు వేళ్ళు మనవే. ఒక పక్క ప్రెస్ మీట్లలో గన్స్ అండ్ గొడ్డళ్ళు అంటూ వేరే వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జగనన్న తీరలు చెప్తున్నారు. కానీ బాబాయ్ హత్య కేసులో సిబిఐ విచారణ దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో ఆ గొడ్డలిపోటు వెనుక ఉన్న సొంత మనుషులు ఎవరో అందరికీ తెలుసు. అయినా సరే సమాజంలో తామే బాధితులం అన్నట్టు కలరింగ్ ఇస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయాల కోసం రాష్ట్రంలో ఇలాంటి ఫ్యాక్షన్ కల్చర్స్ని, గన్స్ అండ్ గొడ్డళ్ళ సంస్కృతిని తీసుకురావడం అస్సలు కరెక్ట్ కాదు. దారుణం ఏంటంటే, ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వెనుక ఉన్న అసలు మూలాలపై, ఆనాడు జరిగిన నేరాలపై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఎంక్వైరీ జరగలేదు. ఇంతవరకు నిజాలు తేల్చలేదు. ఇప్పటికైనా ఈ ఫ్యాక్షన్ హిస్టరీపై, వివేక కేసు లూప్ హోల్స్పై ఒక పక్క విచారణ జరిపి నిజ నిజాలు ప్రజల ముందుకు తేవాలి. మరి కూటమి నేతలు విసిరిన ఈ ఒపీనియన్ పోల్ ఛాలెంజ్పై మీ ప్రజల అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. మన మై రియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.